అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. నేటి మన ధ్యానాంశము, నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొనుము. నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొనుము. కీర్తనల గ్రంథము 27:14 చదువుకుందామండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఎప్పుడు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటాం. మనము ఏమైనా శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, శత్రువులు మన మీదకి పైకి లేచినప్పుడు మనము యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండవలను. అప్పుడు మన హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోవాలి. కలవరపడకూడదు. దేవునికి ప్రార్థించుకొని మౌనముగా నిబ్బరముగా ఉండవలను. ఇక్కడ ఇశ్రాయేలు తన కుమారులను దీవించేటప్పుడు దాను అనే కుమారుని దీవిస్తూ ఏమని మాట్లాడారంటే, యెహోవా కొరకు నీవు కనిపెట్టుకొని ఉన్నాము. యెహోవా నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఈ దేవుని ఇశ్రాయేలు దానికి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము అని చెప్పి ఉన్నాడు. ఎందుకు చెప్పి ఉన్నాడు అలాగిగా? యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవరునూ సిగ్గుపడరు. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరు కూడా సిగ్గుపడటం అనేది ఉండదు. కాబట్టి యెహోవా కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఎవరు బైబిల్ గ్రంథంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నారో చూద్దామండి. దావీదు మహారాజు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకున్నాడంటే ఎలా కనిపెట్టుకున్నాడు? సహనముతో కనిపెట్టుకొని ఉన్నాడు. అప్పుడు ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఎవరు నమ్ముకున్నారంటేనా? దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నారు. ఎవరైనా మన మీదకి శత్రువులు ప్రయోగం పడినప్పుడు, శత్రువులు మన మీదకి పడినప్పుడు, శత్రువులు మనకు కీడు చేసినప్పుడు వారికి ప్రతిగా మనం కీడు చేయకూడదు. ప్రతిగా మనం కీడు చేయకుండా యెహోవా కొరకు కనిపెట్టుకునే వాళ్ళని యెహోవాకు ప్రార్థించి మౌనముగా మనము యెహోవా కొరకు సహనముతో కనిపెట్టినట్లయితే, దావీదు మహారాజులాగా కనిపెట్టినట్లయితే యెహోవా మనల్ని కాపాడుతాడు. కాబట్టి మనం ఇక్కడ శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు మనము యెహోవా కొరకు కనిపెట్టుకున్న వాళ్ళను, అప్పుడు యెహోవా నన్ను కాపాడును. ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. కీడుకు బదులు కీడు చేయవద్దు. యెహోవా కొరకు నా కీడు బదులు కీడు చేయవద్దు. యెహోవా కొరకు నమ్మకముతో ఎదురు చూచుమును. ఆయన నిన్ను కాపాడువాడు. యెహోవా కొరకు నమ్మకంతో ఎదురు చూసినట్లయితే ఆయన నిన్ను కాపాడుతాడు. కావున మీ యందు దయచూపులను యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. ఏదైనా సమస్యలో మనం ప్రార్థించినప్పుడు అది ఆలస్యం అవుతుందంటే దేవుడు మనకి సహాయం చేయటానికి దగ్గరగా వస్తున్నాడని అర్థం అండి. అప్పుడు యెహోవా కావున మీ యందు దయచూపులను యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మల్ని కరుణింపవలన ఆయన నిలబడి ఉన్నాడు. మన హృదయం దగ్గర నిలబడి ఉన్నాడంట యేసయ్య. ఎందుకు? మనకి సహాయం చేయాలని. మనం కలవరపడకుండా నిబ్బరంగా ఉన్నట్లయితే, యేసయ్యని సహనంతో ఎదుర్కొన్నట్లయితే దేవుడు మనల్ని నిబ్బరంగా ఉన్నవారిని కాపాడుతాడు. యెహోవా న్యాయము తీర్చువాడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారు ధన్యులు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు సిగ్గుపడరు, వారు ధన్యులు అని చెప్పుచున్నారు. యెహోవా కొరకు నువ్వు కనిపెట్టి ఉన్నట్లయితే నీకు శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు ఈ లోకంలో ప్రజలు నిన్ను అనవచ్చు, నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా నీకు ఎందుకు ఇలాంటి శ్రమలు వచ్చినాయని. కానీ ప్రార్థన చేసేవారికే శ్రమలు ఎక్కువగా వస్తాయండి. విశ్వాసులకే శ్రమలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మనము శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు నిబ్బరముగా ఉండి యెహోవా కొరకు సహనముతో కనిపెట్టాలి. సహనంతో కనిపెట్టినట్లయితే అవి తప్పకుండా జరుగుతాయి. వెల్లడైన విషయం నిర్ణయకాలం జరుగుతుంది. దాని నెరవేర్పు త్వరగా వస్తుంది. మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది తొందరగా దేవుడు నెరవేరుస్తాడు. అది తప్పక జరుగుతుంది. అది ఆలస్యం వచ్చినా దానికోసం ఎదురు చూస్తూ ఉండు, కానీ ఆలస్యం కాకుండా అది జరిగి తీరుతుంది. ఆలస్యం అవుతుందని మనం అనుకుంటాం, కానీ అది ఆలస్యం అవ్వదు. ఆలస్యం అవ్వకుండానే దేవుడు మన కోరికలని, మన ఆశల్ని తీరుస్తాడు. కాబట్టి సరి అయిన సమయంలో మనకి దేవుడు తీర్చే దేవుడు. ఇక్కడ ఆలస్యం అయిందని అనుకుంటాం మనం, కానీ ఆలస్యం కానివ్వడు దేవుడు. తగిన సమయంలో మనకి సమాధానము ఇస్తాడు. కాబట్టి మనోవిచారం లేకుండా దేవుణ్ణి మనము సహనముతో నిబ్బరముగా కనిపెట్టుకొనవలెను. నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనము. ఇక్కడ దావీదు మహారాజు సహనముతో నిబ్బరముగా కనిపెట్టుకొని ఉన్నాడు యేసయ్య కోసం. అప్పుడు ఆయన చెవియొగ్గి ఆయన మొర ఆలకించాడు.
కాబట్టి మనం కూడా సహనంతో మొరపెట్టినట్లయితే మనం మొర ఆలకించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తప్పకుండా మన శ్రమల నుండి, శోధన నుండి, వేదన నుండి బయటపడేసే దేవుడు మన దేవుడు. చిన్న పాట పాడుకుందామండి. ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరవనవద్దు. ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరవనవద్దు. కాలము పరిపూర్ణము కాగా, కాలము పరిపూర్ణము కాగా ఖచ్చితముగా అన్నియు నెరవేరును. ఖచ్చితముగా అన్నియు నెరవేరును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమాన శాంతి గుణాంబులు, దినక్రమాన శాంతి గుణాంబులు దీనులకి చూచుందును, దీనులకి చూచుందును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. ఇక్కడ మనకి మనోవిచారం అనేది ఉండకూడదండి. మహిమ తలంపులతో ప్రభు అయిన యేసు కొరకు ఎదురు చూచువారమై ఉండాలి. సహనముతో ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలండి. సహనముతో దావీదు మహారాజు ఏ రీతిగా సహనంతో కనిపెట్టుకుని ఉన్నాడో ఆ రీతిగా మనం కూడా సహనంతో కనిపెట్టుకుని ఉన్నట్లయితే ఆయన మన మొర ఆలకించి మనకి ప్రతి విషయంలో జవాబు ఇస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజా మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా మీకు వందనాలు. మా యూట్యూబ్ పరిచర్యలో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి ప్రభా. ఇక్కడ తలలోంచిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. అయ్యా ఇప్పుడు మేము విన్న వాక్యమును ప్రభా నీ హృదయం నిబ్బరముగా ఉంచుకునమన్నావు తండ్రి. మా కొరకు ప్రభా ఎలాంటి నష్టాలు కలిగినా కానీ ప్రభా మా హృదయం నిబ్బరముగా ఉంచుకొని నీ కొరకు సహనంతో కనిపెట్టే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని, రాకడ వరకు నిబ్బరంతో మేము మీ రాకడకు ఎదురు చూసి వారిగా ఉండటానికి సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.